నడిపిస్తూ ఉంటది. సో అయితే ఇక్కడ పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం ముందుకెళ్లే టైంలో మన లక్ష్యాన్ని ఛేదించే టైంలో, లేదంటే మనం ఒక లక్ష్యం కోసం పరిగెడుతున్న టైంలో అసోసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అసోసియేషన్ మనని ముందుకు తీసుకెళ్తా ఉంటది. అందుకనే ఇంపార్టెన్స్ ఆఫ్ అసోసియేషన్ మన లైఫ్ లో మనని బాగా ముందుకు తీసుకెళ్లేది, మనం సక్సెస్ వైపు కానీ ఫెయిల్యూర్ వైపు కానీ మనని తీసుకెళ్లేది ఏదైనా ఉంది అంటే అసోసియేషన్. అందుకనే పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. సో అందుకనే మనకి పెద్దలు చాలా విషయాలు నేర్పుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి. ప్రోవెర్బ్స్ అంటారు, లేదంటే పెద్దవాళ్ళు చెప్పే విషయాలు. అదేంటంటే చెడు సావాసాలు చేయొద్దండి అని చెప్తుంటారు. అలాగే 6 నెలలు ఒకడితో ఒకడు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారట. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారట. అదొక సామెత చెప్తుంటారు. నువ్వు బస్ కండక్టర్ తో సావాసం చేస్తే నువ్వు బస్ కండక్టర్ అవుతావు. అలాగే కలెక్టర్ తో సావాసం చేస్తే నువ్వు కలెక్టర్ అవుతావు అంటారు. అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా చోట్ల విని ఉంటాం ఇవన్నీ స్కూల్లో. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, కలెక్టర్ తో తిరిగితే కలెక్టర్ మెంటాలిటీ, అదే కండక్టర్ తో తిరిగితే కండక్టర్ మెంటాలిటీ. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏమంటే కండక్టర్ తక్కువ అని కాదు. ఆ ఒక మైండ్ సెట్, నువ్వు ఎలాంటి వ్యక్తులతో తిరిగితే అలాంటి వ్యక్తులు లాగా నువ్వు తయారవుతావు. అలాగే విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా? విత్తు ఒకటైతే చెట్టు ఒకటి అవుతుంది. అంటే మనం వేసే సీడ్ ఒకటైతే చెట్టు ఒకటి రాదు. మామిడి చెట్టుకి మామిడికాయలు వస్తాయి, వేప చెట్టుకి వేపకాయలు మాత్రమే వస్తాయి. వేప చెట్టుకి అంటే వేప గింజకి మామిడికాయలు రావు, మామిడి గింజకి వేప చెట్టు రాదు మిత్రులారా. అలాగే మన థాట్స్, అలాగే మన అసోసియేషన్, అలాగే మన యొక్క బిహేవియర్, మన సమాజంలో ఉన్న మన చుట్టుపక్కల వ్యక్తులు ఇలా ఎలా ఉంటేనే అలాంటి ఒక రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఎన్నో ప్రోవర్బ్స్ ని, ఎన్నో సేయింగ్స్ ని మన ఎల్డర్స్ చెప్తూ ఉంటారు. ఇవంతా కూడా అసోసియేషన్ కి సంబంధించి. ఈ అసోసియేషన్ ఎలాంటి ఇంపార్టెన్స్ పోషిస్తుంది అంటే, అసోసియేషన్ ఇంపాక్ట్ అనేది మన జీవితాల్లో చాలా ఉంటుంది. అసోసియేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. అసోసియేషన్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా ఉన్నామంటే మన అసోసియేషన్ కారణం. మన చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అది మార్పు చెందిన, అది పాజిటివ్ గా కావచ్చు, నెగిటివ్ గా కావచ్చు, అంటే మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు, ఇలా ఉన్నాము అంటే అది మెయిన్ అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు నెగిటివ్ అసోసియేషన్, పాజిటివ్ అసోసియేషన్. అంటే మనకి నెగిటివ్ గా ఉంటారు జనాలు, పాజిటివ్ గా ఉంటారు. అంటే మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అంతా నెగిటివ్ గా ఉండొచ్చు, పాజిటివ్ గా ఉండొచ్చు, ఇలాంటిగా ఉంటుంది. దాంతో పాటు చైల్డ్హుడ్ నుంచి మన అసోసియేషన్ ఎలా ఉంది అంటే, బర్త్ నుంచి డెత్ వరకు మనం పుట్టగానే ఒకసారి థింక్ చేయండి. పుట్టగానే అక్కడి నుంచే మన అసోసియేషన్ అనేది మనని నెగిటివ్ గా, అంటే మనని వేరే ఒక జీవితంలోకి, అంటే వేరే ఒక నెగిటివ్ జీవితంలోకి లాగేస్తూ ఉంటుంది. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి సిచ్యువేషన్ నుంచి మనని నెగిటివ్ లోకి లాగేస్తూ ఉంటుంది మన యొక్క అసోసియేషన్. చూడండి, పుట్టంగానే మనం ఒక హాస్పిటల్లో ఉంటాం, హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాం. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అప్పుడు ఒక 3 నెలలు తల్లి ఒళ్ళో ఉంటాం, ఒక 6 నెలలు తల్లి పాలు తాగుతూ, అలా ఒక 1 year కి కొంత మాటలు అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఒక 2 years కి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు మాట్లాడే దగ్గర నుంచి ఇక నెగిటివ్ వర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి మన చుట్టుపక్కల, మన సరౌండింగ్స్ అంతా కూడా. అది చేయకూడదు, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, ఇట్లా రకరకాలుగా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేసి మన మైండ్ ని, ఒక తెల్ల పేపర్ లాగా ఉన్న మన మైండ్ ని ఎర్ర ఇంకుతో మొత్తాన్ని దిద్దేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ చూసినా నెగిటివే మనకు కనపడుతూ ఉంటది. నెగిటివ్, నెగిటివ్, నెగిటివ్. తెల్ల పేపర్ లాగా ఉండాల్సిన మైండ్ ని ఎర్ర ఇంకుతో దిద్దేస్తే, మొత్తం ఎలా పడితే అలా గీతలు గీసేస్తే ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. అంటే ఏం చేయాలో క్లారిటీ ఉండదు, ఏం తీసుకోవాలన్నా నెగిటివ్ మైండ్. ఒక అవకాశం వస్తే అవకాశాన్ని మనం చూడలేం, ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని చూడలేం. ఎవరన్నా మంచి చెప్తుంటే అది మనకి చెడుగా వినపడుతుంటది. ఏదన్నా బాగా చెప్తుంటే దీంట్లో వీడికి ఏమైనా లాభం ఉందా అని చెప్పేసి మనకి నెగిటివ్ గా అర్థమవుతుంటది. అంటే మన అసోసియేషన్ ఇదంతా మనం తయారు చేస్తూ ఉంటది. సో దాంతో పాటు చనిపోయేదాకా కూడా అసోసియేషన్. సో చాలా ట్రైనింగ్స్ లో మనం విన్నాం, రాము గారు మనకు చెప్పారు రీసెంట్ బూట్ క్యాంప్ లో. చూడండి, చనిపోయేటప్పుడు కూడా మన అసోసియేషన్ మనని రకరకాలుగా చిత్రీకరిస్తూ ఉంటది. సో మనం డబ్బుండి చనిపోయాం అనుకోండి, చాలా ధనవంతుడిగా చనిపోతే చాలా ధనవంతుడిగా చనిపోతే చనిపోయిన తర్వాత పార్థివ దేహం అంటారు. చనిపోయిన తర్వాత పార్థివ దేహం అంటారు. అదే ఒక నార్మల్ వ్యక్తి, పూరి గుడిసెలో ఉన్న వ్యక్తి కానీ, కూలీ పని చేసుకున్న వ్యక్తి కానీ, నార్మల్ వ్యక్తి కానీ, ఏదైనా యాక్సిడెంట్ లో కానీ, లేదంటే ఎక్కడైనా ఎలా అయినా సరే చనిపోతే శవం పీనుగా అంటారు. శవం పీనుగా అంటారు. అంటే చూడండి, మన అసోసియేషన్, మన మధ్యలో ఉన్న సర్కిల్
చనిపోయిన తర్వాత కూడా మన వదిలిపెట్టట్లా. చనిపోయిన తర్వాత కూడా మనని వదిలిపెట్టట్లా, మనని వెనక్కి లాగటానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక చనిపోయిన వ్యక్తిని కూడా ఇంకెక్కడ లాగుతారో తెలియదు. డబ్బున్న వాడికేమో పార్థివ దేహం, డబ్బు లేని వాడికేమో శవం పీలిక. అంటే మన అసోసియేషన్ చూడండి, మనం ఎలాంటి అసోసియేషన్ లో మనం ఉన్నాము. అట్లా మన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు టోటల్ గా మన అసోసియేషన్ అనేది మనకి ముందుకు తీసుకెళ్తా ఉంది. దాంతో పాటు ఆ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హౌ టు షిఫ్ట్ ఈ యొక్క అసోసియేషన్ నుంచి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఏదైతే చిన్నప్పటి నుంచి మనకి రకరకాల అసోసియేషన్ లో రకరకాల మన పరిస్థితుల్లో మనం పెరిగామో, ఆ యొక్క పరిస్థితుల నుంచి ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ లైఫ్ లోకి మనం వెళ్ళాలి అంటే, బ్యూటిఫుల్ అసోసియేషన్ లోకి మనం వెళ్ళాలి అంటే, అంటే మనం ఈ మధ్య సినిమా చూసాం, కల్కి సినిమా. ఆ కల్కి సినిమాలో అసలు వాటర్ లేని ఒక వాతావరణంలో ఉన్నటువంటి ఒక మండలం ఉంటుంది. అక్కడి నుంచి అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన లైఫ్ ని ఉంచేటువంటి ఒక భూమండలం ఉంటుంది. సో 2 లైఫ్లు చూపిస్తారు సినిమాలో. అట్లాగా ఒక బేసిక్ అగ్లీ వరస్ట్ అసోసియేషన్ నుంచి ది బెస్ట్ బ్యూటిఫుల్ లవ్లీ అసోసియేషన్ లోకి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనం రీసెంట్ గా సినిమాల్లో చూసాం, పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ఇది దేంట్లో డైలాగ్ మిత్రులారా? ఇది దేంట్లో డైలాగ్ ఇది? పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. సో అందరూ చెప్పాలి, దేంట్లో డైలాగ్ ఇది? పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. అంటే పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి పవర్ఫుల్ పీపుల్ వస్తారట. ఎస్ ఆర్ నో? సో అది నిజమే. కొంతవరకు అది నిజమే. ఎందుకంటే పవర్ఫుల్ ప్లేసెస్ అంటే అక్కడ దాంట్లో ఎక్కడ పవర్ ఉందని కాదు, ఆ ఒక్క ప్లేస్ లో మంచి అసోసియేషన్ ఉంది, మంచి సంఘం ఉంది, మంచి సమాజం ఉంది. అంటే ఒక ప్రొడక్టివ్ గా ప్రోగ్రెస్ వేలో పనిచేసే సమాజం ఉందని చెప్పేసి దాని అర్థం. ప్రొడక్టివ్ లో దాంట్లో పనిచేసే ఒక సమాజం అని అర్థం. సో అలాంటి ఒక సమాజం నుంచి వచ్చిన వ్యక్తులు పవర్ఫుల్ గా తయారవుతారు, దాంట్లో నో డౌట్. అందుకే చూడండి, మనకి ఈ మధ్య ఇల్లులు కట్టడం కూడా ఎలా కడుతున్నారంటే గ్రేటర్ కమ్యూనిటీ, ఎలైట్ కమ్యూనిటీ, ప్రైడ్ కమ్యూనిటీ, ఎస్ఆర్నో ఎలాగ కడుతున్నారు ఇళ్ళని. ఆ ఒక వెంచర్స్ అలా వేస్తున్నారు. ఆ ఆ ఒక వెంచర్ లో ఎలా ఉంటుంది అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాంట్లో ఆ యొక్క ఏరియాలో. ఎందుకంటే ఆ ఒక ప్లేస్ అనేది ఆ ఒక్క స్తోమత తగ్గ వ్యక్తులే దాంట్లో నివాసం ఉంటారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పవర్ఫుల్ ప్లేసెస్ నుంచి పవర్ఫుల్ పీపుల్ వస్తారు, ఇది కొంతవరకు నిజం. దాంతో పాటు పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ఫుల్. సో పవర్ఫుల్ పీపుల్ ప్లేసెస్ ని పవర్ఫుల్ చేస్తారట, కరెక్ట్. సో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన మెంటాలిటీ ఎలాంటిది, మనం ఎలాంటి విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం, ఈ యూనివర్స్ కి ఎలాంటి విషయాన్ని పంపిస్తూ ఉన్నాం, ఎలాంటి ఆ సంకేతాలని మనం బయటకు పంపిస్తున్నాం అన్న ఒక పాయింట్ మీద మన యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మన ప్లేస్ కూడా ఆధారపడి ఉంటుంది. మన టోటల్ ప్లేస్ కూడా పవర్ఫుల్ గా తయారవుతుంది. అందుకే చూడండి, అతి బీద రకంలో పెరిగిన ఎంతో మంది వ్యక్తులు వాళ్ళ అసోసియేషన్, మైండ్ లో ఉన్న అసోసియేషన్ గట్టిగా ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, సతీష్ ధావన్ గారు కావచ్చు, ఎంతో మంది వ్యక్తులు, ఎంతో మంది మహానుభావులు, భయంకరంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు భారతరత్నతో సత్కరించుకున్న ఒక స్థాయికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించారు, ఎన్నో రకాల భయంకరమైన స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంబేద్కర్ గారి గురించి మీ అందరికీ తెలుసు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను. ఈ యొక్క స్వాతంత్ర టైంలో అలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవటం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి లీడర్స్ ని మనం చూసాం, చదువుకున్నాం. వాళ్ళు చూడండి, కనీసం చదువుకోవటానికి మనీ లేదు. అప్పుడున్న బ్రిటిష్ టైంలో క్యాస్ట్ ఫీలింగ్ తో బయటికి వెళ్ళగొట్టారు. చదువుకోవడానికి మనీ లేదు, బట్ మైండ్ లో సంకల్పం ఉంది, ఎదగాలి. సో తనకు తెలిసిన కొంతమంది గురువుల ద్వారా, తను నేర్చుకున్న విద్యా బుద్ధుల ద్వారా, ఆ అసోసియేషన్ ద్వారా అతను రాజ్యాంగ నిర్మాతగా ఎదగలిగారు. అంటే చూడండి, పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. ఇండియా మొత్తాన్ని పవర్ఫుల్ గా తయారు చేశారు. అబ్దుల్ కలాం గారు కావచ్చు, తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో పెరిగిన వ్యక్తి, చదువుకోవడానికి మనీ లేదు, కనీసం చదువుకోవడానికి కరెంట్ లేదు, వీధి దీపాల కింద చదువుకొని ఎదగాలన్న ఒక తపంతో అతను గురువులు నేర్పిన విద్య వల్ల కావచ్చు, అతను ఎలా ఎదగాలని మైండ్ లో విజువలైజ్ చేసుకోవడం వల్ల కావచ్చు, ఇలాంటి ఒక థాట్స్ వల్ల ఈరోజు భారతరత్నగా, మాజీ రాష్ట్రపతి వర్యులుగా అతను మనకి సేవలు అందించడం జరిగింది. సో సైన్స్ ని ఇండియాకి పరిచయం చేసిన వ్యక్తి. ఈ రోజు చంద్రమండలం కూడా మనం అడుగు పెట్టగలుగుతున్నాం అంటే మనం ఆ రోజు మన యొక్క అబ్దుల్ కలాం గారు వేసిన బాటలు అని చెప్పొచ్చు. అలాంటి ఒక కెపాసిటీకి మన ఇండియా తయారైంది. అంటే నార్మల్ పీపుల్ కూడా ప్లేసెస్ ని పవర్ఫుల్ చేస్తారు, అంటే వాళ్ళ మైండ్ లో పవర్ ఉన్నప్పుడు, వాళ్ళ అసోసియేషన్ పవర్ఫుల్ గా ఉన్నప్పుడు. ఇది చాలా అద్భుతమైన అని చెప్పొచ్చు.
అలాగే ఎంతో మంది లీడర్స్, మహాత్మా గాంధీ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, అలాగే అంబేద్కర్ గారు కావచ్చు, ఎంతో మంది పవర్ఫుల్ పీపుల్ ఈ సంఘానికి సమాజాన్ని ఎంతో బాగు చేశారు. వాళ్ళు పవర్ఫుల్ అవటం కాదు, ఎంతో మందిని పవర్ఫుల్ గా తయారు చేశారు. అలాంటి అసోసియేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఒక టైంలో మనందరిని ఇన్స్పైర్ చేసే ఒక స్టోరీ, నాకు ఎప్పుడు కూడా ఈ యొక్క స్టోరీ అనేది చాలా ఆ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది, అంబానీ గారి యొక్క స్టోరీ. సో చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ధీరుభాయ్ అంబానీ గారు, ఆ ఇది నేను చెప్పేది 1945-47 ఆ టైంలో, అంటే మన స్వాతంత్రం వచ్చిన టైంలో అతను చిన్నతనంలోనే ఒక పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పంప్ లో ఒక జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వచ్చిన వాళ్ళకి పెట్రోల్ పోయటం, సో ఆ పెట్రోల్ పోస్తున్నందుకు వచ్చిన జీతంతో ఫ్యామిలీని గడిపించుకోవటం, ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉండేది. సో చాలా తక్కువ జీతం ఉండేది. పెట్రోల్ బాయ్ అంటే ఇప్పుడే చాలా తక్కువ, అప్పుడు ఇంకా ఎలా ఉంటుందో చూడండి. అలాంటి ఒక టైంలో అతని థాట్స్ ఏమో చాలా హైలో ఉండేవి. నేర్చుకోవాలి, ఎదగాలి, మన పేదరికం అనేది ఉండకూడదు, పేదరికం అనేది టోటల్ గా పూర్తిగా మారిపోవాలి, మనమే లాస్ట్ అవ్వాలి పేదరికానికి, మనం ఒక మోడల్ గా తయారవ్వాలి, మనం ఒక బిజినెస్ మ్యాన్ లాగా తయారవ్వాలని థాట్ ఉండేది. బట్ చేసే జాబ్ ఏమో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బాయ్, ఇంకేం చేయాలో తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో అతను రెగ్యులర్ గా టీ తాగే అలవాటు ఉండేది. ఆ టీ తాగే అలవాటు ఎక్కడ ఉండేదంటే, వాళ్ళ మిత్రులంతానేమో నార్మల్ గా ఒక చోట కాకా హోటల్లో, నార్మల్ హోటల్లో స్ట్రీట్ చాయ్ తాగుతూ ఉంటే, ఇతను మాత్రం ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి చాయ్ తాగుతూ ఉండేవాళ్ళు. స్టార్ హోటల్కి వెళ్ళి చాయ్ తాగుతూ ఉండేవాళ్ళు. ఆ చాయ్ తాగుతూ ఉండేవాళ్ళు. చాయ్ తాగి వెంటనే డ్యూటీకి వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, ఎక్కిరిచ్చేవాళ్ళు, ఒరే నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా, మనకు వచ్చే జీతం చాలా తక్కువ, దాంట్లో నువ్వు మళ్ళీ స్టార్ హోటల్కి వెళ్ళి చాయ్ తాగటం అవసరమా, నీ బిల్డప్ ఏంటి, అసలు నీ మైండ్ ఏంటి, ఎలా ఉంది, డబ్బు సేవ్ చేసుకొని ఇంట్లో ఫ్యామిలీని పోషించాల్సిన టైంలో నువ్వు ఇలాంటి ఆ, డబ్బు ఖర్చు పెట్టే అలవాట్లు నీకేంటి, మేము చూడు చాలా తక్కువలో 25 పైసలకే చాయ్ తాగుతున్నాం, 25 పైసలకే 10 పైసలకే మేము చాయ్ తాగుతున్నాం, మరి నువ్వు చూస్తే ఎక్కువ ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి ఎక్కిరించడం జరిగింది. అలాంటి ఒక సిచ్యువేషన్ లో అంబానీ గారు ఒక మాట మాట్లాడటం జరిగింది. ఒరే పిచ్చోళ్ళారా, పిచ్చివాళ్ళారా, నేను వెళ్ళేది చాయ్ తాగటానికి కాదు, చాయ్ ఎక్కడైనా తాగొచ్చు, గల్లీలో తాగొచ్చు, హోటల్లో తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, బట్ నేను వెళ్ళేది చాయ్ తాగటం కాదు, ఆ 5 స్టార్ హోటల్లో వచ్చే జనాలు, అక్కడికి వచ్చే బిజినెస్ మ్యాన్లు, వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళ మైండ్ ఎలా ఉంది, ఎదగాలంటే ఏం చేయాలి అనే థాట్స్, ఆలోచనలు, వాళ్ళ యొక్క సంఘాన్ని, వాళ్ళ యొక్క అసోసియేషన్ ని కోరుకుంటూ నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళ యొక్క ఆలోచనలు నా మీద ఇంపాక్ట్ చూపించడం కోసం నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడి నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. బయట 10 పైసలు ఛాయ్ అయితే ఇతను రూపాయి ఖర్చు పెట్టి అక్కడ ఛాయ్ తాగేవాళ్ళంట. అంటే ఒకసారి థింక్ చేయండి, రూపాయి అంటే ఆ టైంలో, స్వాతంత్రం వచ్చిన టైంలో ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రోజు మొత్తం గడిచిపోయేది. అలాంటి ఒక టైంలో 5 పైసలు, 10 పైసలకి, 20 పైసలకి ఛాయ్ వచ్చే టైంలో రూపాయి ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో ఛాయ్ తాగడం జరిగింది అమ్మన్ గారు. చూడండి, ఆ రోజు ఆయన ఆ ఒక అసోసియేషన్ లో 5 స్టార్ హోటల్కి వచ్చే బిజినెస్ మ్యాన్ల యొక్క మధ్యలో, వాళ్ళ యొక్క ఆలోచనల మధ్యలో, వాళ్ళ యొక్క అసోసియేషన్ ఆయన పెరిగారు, అతను నేర్చుకున్నారు కాబట్టి ఈ రోజు ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ 1, వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 పొజిషన్ కి వెళ్తుంది. పెట్రోల్ బంక్ లో పనిచేసిన ఒక వ్యక్తి ఈ రోజు ఎంటైర్ ఇండియాకి పెట్రోల్ ని సర్వ్ చేసే ఒక కెపాసిటీకి వచ్చారు అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ అసోసియేషన్. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన అసోసియేషన్ మనని డిసైడ్ చేస్తా ఉంటుంది మిత్రులారా. ఇక్కడ చూడండి, అద్భుతమైన వర్డ్స్ ఇక్కడ చూడండి. మ్యాన్ లెర్న్స్ ఇన్ 2 ways, వన్ బై రీడింగ్, ది అదర్స్ బై అసోసియేటింగ్ విత్ స్మార్ట్ పీపుల్, ఇంటెలిజెంట్ పీపుల్. అంటే మనిషి 2 విధాలుగా నేర్చుకుంటాడు. ఒకళ్ళు చదవటం ద్వారా, రెండో వాళ్ళు వేరే వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా, వేరే వాళ్ళ యొక్క సావాసం ద్వారా నేర్చుకుంటారంట. అంటే చూడండి ఇక్కడ, మనందరం కూడా ఇది చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తూ ఉంటది. అంటే మనం నేర్చుకోవటం 2 రకాలుగా నేర్చుకోవచ్చు. ఒకటి మనం సొంతంగా బుక్స్ ద్వారా, లేదంటే మనం చేసే పని ద్వారా వచ్చే అనుభవం ద్వారా, ఇలా మనం నేర్చుకోవచ్చు. రెండో ఒక టాపిక్ ఏమంటే, మనం వేరే వాళ్ళ అనుభవం ద్వారా, వేరే వాళ్ళ యొక్క సావాసం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అందుకనే సహవాస దోషం అంటారు. అందుకనే 6 నెలలు వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు మనం గడిపితే ఆటోమేటిక్ గా మనం మార్పులు చెందుతూ ఉంటాం. మన అలవాట్లు వాళ్ళకు వస్తుంటాయి, వాళ్ళ అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి. అది ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. అందుకనే వాళ్ళతో తిరగరా, వీళ్ళతో తిరగరా, వాళ్ళతో తిరగకు, వాళ్ళు సరిగా చదవరు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మంచి పిల్లలు కాదని చెప్పి చిన్నప్పటి నుంచి మనకి ఎందుకు చెప్తారంటే పేరెంట్స్, ఆ సావాస దోషం. అంటే చెడు వ్యక్తులతో సావాసం చేస్తే మనం కూడా ఆటోమేటిక్ గా చెడిపోతాం. అందుకనే అంటారు, ఆ ఎక్కడైనా సరే ఒక గంజాయి వనంలో ఒక తులసి మొక్కలాగా ఉండాలి కానీ ఒక తులసి వనంలో గంజాయి మొక్కలు ఉండకూడదు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి మనం
ఎలా ఉండాలి అంటే ఒక తులసి చెట్టు లాగా ఎప్పుడు కూడా చుట్టుపక్కల వ్యక్తుల్ని మార్చే విధంగా మనం ఉండాలి. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే విధంగా మనం ఉండాలి. సో కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమంటే అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. జిమ్ రాన్ గారు అద్భుతమైన రైటర్, మంచి మోటివేషనల్ స్పీకర్, అద్భుతమైన ట్రైనర్. ఆయన ఏం చెప్తారంటే, మీరు ఎక్కువగా ఎవరితో గడుపుతారో వాళ్ళలాగా తయారైపోతారు మీరు. మీరు ఎక్కువగా ఎవరితో గడుపుతారో మీరు వాళ్ళలాగా తయారైపోతారు మిత్రులారా. సో కాబట్టి మీరు గడిపే వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరితో గడుపుతున్నారో బాగా అర్థం చేసుకోండి. మీరు రెగ్యులర్ గా గడిపే 5 వ్యక్తుల్లాగా మీరు తయారైపోతారు. అంటే రెగ్యులర్ గా మీరు ఎవరితో గడుపుతుంటారో వాళ్ళలాగా మీరు తయారైపోతారు. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు ఎవరితో గడుపుతున్నారు, ఎవరితో మీ అసోసియేషన్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. దాంతో పాటు ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు స్క్రీన్ మీద కనపడే వ్యక్తులు లెజెండరీ పర్సన్స్ అని చెప్పొచ్చు. పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మధ్యలో ఫస్ట్ మనకి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, అలాగే రజనీకాంత్ గారు ఉన్నారు. ఇక్కడ చూడండి, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసోసియేషన్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే మన యొక్క మిత్రుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎవరితో సావాసం చేస్తున్నాం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటి అనేది అందరూ చెప్తుంటారు. దాంట్లో ముఖ్యంగా చిరంజీవి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అతను పాండీ బజార్ మద్రాసు వెళ్ళినప్పుడు పాండీ బజార్ ఉండేది. అక్కడ యాక్టింగ్ కోసం ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళట యాక్టర్స్ అందరూ. ఇండియాలో ఉన్న యాక్టర్స్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళు. పాండీ బజార్ లో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అదృష్టం అవకాశం వచ్చిన వాళ్ళకి అవకాశం వచ్చేది, టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం వచ్చేది, చాలా మందికి వచ్చేది కాదు. సో అలా అవకాశం వచ్చిన వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు కావచ్చు, అక్కడ ఒక టీ సెంటర్ లో, ఒక హోటల్లో ఛాయ్ తాగుతూ బాతకాని కొడుతూ ఉండేవాళ్ళట. బాతకాని కొడుతూ ఉండేవాళ్ళు అవకాశం రాని వాళ్ళందరూ. అంటే నీ ఫేస్ చూసే ఎలా ఉందో అందుకే నీకు అవకాశం రాలేదు, నా ఫేస్ చూడు ఎలా ఉందో అందుకే నాకు అవకాశం రాలేదు, ఎవరికో డబ్బున్న వాళ్ళకి వస్తుంది, దీంట్లో రాజకీయాలు ఉంటాయి, ఇలా నెగిటివ్ వర్డ్స్ అన్ని మాట్లాడుకుంటూ ఉంటూ అక్కడ ఉండేవాళ్ళట చాయ్ హోటల్లో. సో అలాంటి చాయ్ హోటల్ కి ఆ తోటి మిత్రులు, అక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళు రమ్మని ఇన్వైట్ చేశారంట. ఇన్వైట్ చేశారు చిరంజీవి గారిని రమ్మని. ఆయనకి తెలుసు అక్కడికి వెళ్తే నెగిటివ్ వర్డ్స్ మనం వినాలి, మనం వచ్చే అవకాశం కాస్త ఆ నెగిటివ్ వర్డ్స్ వినటం వల్ల ఆ ఓపిక నశించిపోతుంది అని చెప్పేసి అతను అక్కడికి వెళ్ళేవాళ్ళు కదట. స్టార్టింగ్ డేస్ లో అంటే ఫస్ట్ 6 నెలల్లో, అతను అవకాశాలు రాకంటే ఒక 6 నెలల క్రితం, ఫస్ట్ 6 నెలల్లో ఇండస్ట్రీకి వచ్చే 6 నెలలు ఆ టైంలో. సో అలా చాలా ఎంతో ట్రై చేసి ఎలాంటి అవకాశాలు రాకపోయినా సరే అతను మాత్రం పొరపాటును కూడా ఫ్రెండ్స్ తో చెడు సావాసాలతో ఆ హోటల్కి వెళ్ళి మాట్లాడటం, బాతకానీలు కొట్టడం చేసేవాడు కదట. సో అప్పటికి ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారిని, అప్పటికి ఉన్నటువంటి ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని తలుచుకుంటూ నేను కూడా ముందు ఒక రోజు ఇలా తయారవుతా, ముందు ఒక రోజు ఇలా వెళ్తాను, నేను కూడా నాకు మంచి అవకాశాలు వస్తాయి, నాకు భగవంతుడే నాకు దిక్కు, నాకు ఆంజనేయ స్వామి ఉన్నారు, నాకు యూనివర్స్ ఉంది, నాకు ప్రకృతి ఉంది, నాకు వాళ్ళే సపోర్టు, నేను ఎవరి జోలికి వెళ్ళను, నాకు అవకాశం వస్తే దాన్ని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి రోజు ధ్యానం చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ అవన్నీ కూడా పాటిస్తూ ఉండేవాళ్ళట. అలా అవకాశం వచ్చింది. అలా ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, దాదాపుగా ఇండియా మొత్తంలో 150 సినిమాలు చేసిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఒకళ్ళు. మీ అందరికీ తెలుసు ఏ స్థాయిలో అతను ఉన్నారు ఇప్పుడు. సో ఎంటైర్ తన ఫ్యామిలీ కాదు, తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మార్చింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ, సౌత్ లో కానీ, ఇండియాలో కానీ వాళ్ళు ఏదైనా చెప్తే అది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్న డెసిషన్. కాబట్టి ఆ రోజు ఆ డెసిషన్ వల్ల వాళ్ళు ఈ రోజు అద్భుతంగా తయారవగలిగారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ, మెగాస్టార్ అనే ఒక అద్భుతమైన రేంజ్ కి అతను తయారవటం జరిగింది. దట్ ఈస్ మెగాస్టార్ అని చెప్తాను. సో తన యొక్క గురువు అప్పట్లో ఎవరంటే అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారినే మోడల్ గా తీసుకున్న వాళ్ళు. ఒకనొక టైంలో 90s లో అయితే, 80s నుంచి 90s ఆ మధ్యలో ఒక మ్యాగజైన్ లో బెగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. బెగ్గర్ దాన్ బచ్చన్ ఈజ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఈజ్ మిస్టర్ చిరంజీవి అని చెప్పేసి ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అలాంటి ఒక లైఫ్ ని అతను ఫేస్ చేయడం జరిగింది. అతను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వ్యక్తిని అతను క్రాస్ చేయడం జరిగింది ఒకనొక టైంలో. అలాంటి ఒక అసోసియేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సహవాసం, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం మిత్రులారా. సో అంటే మన సహవాసం అంటే డైరెక్ట్ గా సహవాసం కాదు, మన మైండ్ లో కావచ్చు, మన ఆలోచనల పరంగా కావచ్చు, మన డైరెక్ట్ గా ఉండే మిత్రుల ద్వారా కావచ్చు, ఎలాంటి సహవాసం చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రజనీకాంత్ గారు కూడా అంతే. ఒక బస్ కండక్టర్ గా ఉన్న టైంలో అతను సినిమా అవకాశాలు వచ్చినప్పుడు నీ గొంతు చూసావా, నీ ఫేస్ చూసావా, నీ కలర్ చూసుకున్నావా, నీకు ఇలాంటి అవకాశాలు వస్తాయా, నువ్వు ఎదుగుతావా, నీకు అంత సీన్ ఉందా అన్న ఒక సిచ్యువేషన్ నుంచి ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంటైర్డ్ ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రజనీకాంత్. అతను కూడా ఎన్నో సార్లు చెప్పారు అమితాబ్ బచ్చన్ గారిని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని. సో అమితాబ్ బచ్చన్ గారు కూడా అంతే. ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించి కొన్ని సినిమాలు తీయడం ద్వారా కానీ, కొన్ని వ్యాపారాలు చేయడం ద్వారా కానీ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయారు. డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ నుంచి మళ్ళీ అతను ఉన్న అసోసియేషన్ ద్వారా, తనకున్న నాలెడ్జ్ ద్వారా, తనకున్న
విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మళ్ళీ నేను ఎదగలను, నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలను అని చెప్పేసి పడిపోయే జీరోలో ఉన్న సిచ్యువేషన్ కి ఈ రోజు అమితాబ్ సూపర్ స్టార్, ఇండియాకి బిగ్ బి అనే ఒక రేంజ్ కి అతను వెళ్ళగలిగారు. వీళ్ళ నుంచి మనం ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, ఎంతో అద్భుతంగా మనం వాళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ అసోసియేషన్. అసోసియేషన్, మన అసోసియేషన్, మనం ఎవరితో ఉన్నాం మిత్రులారా చెక్ చేసుకోండి. మీరు మీతో ఉన్నారా? మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళతో మీరు ఉన్నారా? మిమ్మల్ని తక్కువ స్థాయిలోకి తీసుకెళ్లే వాళ్ళతో ఉన్నారా? ఎవరితో మీరున్నారు? ఎవరితో నువ్వు ఉన్నావు? బ్రదర్ నిన్నే అడుగుతున్నా, అన్న నిన్నే అడుగుతున్నా, మేడం మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరితో మీరున్నారు? ఎవరితో మీరున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ అసోసియేషన్. ఇట్స్ అబౌట్ అసోసియేషన్. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యువర్ అసోసియేషన్ డిసైడ్స్ యువర్ డెస్టినేషన్. మీ అసోసియేషన్ మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీ డెస్టినేషన్ ని. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో, మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచాలో డిసైడ్ చేసేది మీ అసోసియేషన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ అసోసియేషన్ గురించి మీకు కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. అవర్ థాట్ డిపెండ్స్ అపాన్ యువర్ అసోసియేషన్. అంటే మన రోజు వచ్చే ఆలోచనలు కావచ్చు, మన యాక్టివిటీస్ కావచ్చు, మన హావభావాలు కావచ్చు, మనకు ముందుకు తీసుకెళ్లే మన యొక్క లైఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే మన అసోసియేషన్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే మన పరిసరాల మీద ఆధారపడి ఉంటాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ అసోసియేషన్. మీ అసోసియేషన్ తో జాగ్రత్తగా ఉండండి. స్టార్టింగ్ లో జిమ్రాన్ గారు చెప్పారు, మీరు రెగ్యులర్ గా ఎవరితో అయితే గడుపుతారో వాళ్ళలాగా మీరు తయారవుతారని. సో మీరు ఎవరితో గడుపుతారు రోజు రెగ్యులర్ గా? ఒకసారి థింక్ చేయండి. సార్ గడపటం అంటే ఇక్కడ తప్పుగా తీసుకోవద్దు. అంటే మీ యొక్క సహవాసం ఎవరితో ఉంది, మీరు ఎవరితో గడుపుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ కొన్ని ఇవ్వటం జరిగింది. యువర్ పేపర్ అంటే మీరు చదివే పేపర్, మీరు చూసే వాట్సాప్, మీరు చూసే ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్సెట్రా అన్ని కూడా మెసేజేషన్. మీ టీవీ, మీ మొబైల్, మీ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ, మీ పార్ట్నర్, మీ వైఫ్, మీ నైబర్స్, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్, మీ బుక్స్, మీ గురువుస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మీ అసోసియేషనే. ఇవన్నీ కూడా మీ అసోసియేషనే. మీరు చదివే పేపర్ దగ్గర నుంచి మీ గురువు వరకు, మీకు వచ్చే థాట్స్ వరకు, మీ నైబర్స్ వరకు, మీ రిలేటివ్స్ వరకు, మీ పేరెంట్స్ వరకు, మీ గర్ల్ ఫ్రెండ్ వరకు, మీ ఫ్రెండ్స్ వరకు అందరూ కూడా మీ అసోసియేషనే. సో ఎలాంటి అసోసియేషన్ తో ఉన్నారు మిత్రులారా? మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళతో మీరున్నారా? మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళతో మీరు ఉన్నారా? బాగా చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే చెప్తున్నాను, నేను మా గురువుతో ఉన్నాను. నేను మా గురువుతో ఉన్నాను. దాంట్లో మా గురువుల్లో గురువుగా భావించే వ్యక్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బాలి గారు, దీపక్ గారు, కన్వర్ గారు, నాకు అప్లయన్స్ బుల్లెట్ రామ గారు, విజయరాజ్ గారు, సుభయ్ శెట్టి గారు, సిద్ధార్థ్ సింగ్ గారు, వీళ్ళతో నేను ఉన్నాను. మరి మీరు ఎవరితో ఉన్నారు మిత్రులారా? చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లే వాళ్ళతో ఉన్నారా? వెనక్కి ఆగే వాళ్ళతో మీరు ఉన్నారా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చదివే బుక్స్, మీ వాట్సాప్, మీ పేపర్, మీ ఫేస్బుక్, మీ ఇన్స్టాగ్రామ్, మీ వాట్సాప్ స్టేటస్, మీరు చూసే స్టేటస్లు అన్ని మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. అన్ని కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఎలా ముందుకెళ్తారని చెప్పేసి. సో కాబట్టి మిత్రులారా ఇక్కడ బాగా చెక్ చేసుకోండి మీరు ఎవరితో ఉన్నారు. సో కాబట్టి హౌ టు షిఫ్ట్ బేసిక్ టు బ్యూటిఫుల్ అసోసియేషన్. అంటే బేసిక్ నుంచి, అంటే దరిద్రమైన అసోసియేషన్ నుంచి అద్భుతమైన లవ్లీ అసోసియేషన్ లోకి, మంచి కళల సౌధంలోకి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన లైఫ్ లోకి, మంచి సంఘాలలోకి మనం వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎసర్నో. సో కాబట్టి ఎలా వెళ్ళాలంటే ఇందాక నేను పైన చెప్పినట్టుగా అన్ని కూడా మీరు మార్చుకోండి. మీరు ఎలాంటి అసోసియేషన్ లో ఉన్నారో, మీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుందంటే మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారు. మీకు నెగిటివ్ రిజల్ట్, మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారంటే మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారు. మీ మైండ్ లోకి నెగిటివ్స్ వస్తున్నాయంటే మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారు. మీకు చెప్పేది అర్థం కావట్లేదు, మీకు చెప్పేది బోర్ కొడుతుందంటే మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారు. మీకు థాట్స్ డిఫరెంట్ గా వస్తున్నాయి, మీరు ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండలేకపోతున్నారంటే మీరు అసోసియేషన్ మంచిగా లేదు. మీ అసోసియేషన్ మార్చుకోండి. అసోసియేషన్ అంటే మీ పరిసరాలను మార్చుకోండి. అందుకే చూడండి, పెద్ద పెద్ద ఎదిగిన వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ లో చూసుకుంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళరా, అక్కడ బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారా అని చెప్పేసి వస్తుంది. అదే అదే హైదరాబాద్ లో ఎక్కడ మారుమూల చాలా గరీబ్ వాళ్ళు ఉంటారు, అంటే నార్మల్ వ్యక్తులు ఉంటారు, అంటే మైండ్ పరంగా ఎదగిన వ్యక్తులు అక్కడ ఉంటుంటారు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదురా, అక్కడికి వెళ్తే స్లమ్స్ అని చెప్తుంటారు. అంటే స్లమ్ కి బంజారా హిల్స్ కి తేడా ఏంటి? స్లమ్ కి జూబుల్ హిల్స్ కి తేడా ఏంటంటే అసోసియేషన్. మన యొక్క అసోసియేషన్, మన పరిసరాలు, మన యొక్క మిత్రత్వం, మన యొక్క బంధుత్వం, మనం ఎవరితో గడుపుతున్నాం, మన యొక్క వే ఎలా ఉంది, మనం రోజు ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇక్కడ బ్యూటిఫుల్ నుంచి, అంటే బేసిక్ నుంచి బ్యూటిఫుల్ కి ఎలా వెళ్ళాలి, ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీ అసోసియేషన్ మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారా, గుడ్ అసోసియేషన్ లో ఉన్నారా మీరు చెక్ చేసుకోవాలంటే, మీకు ఎక్కువ శాతం ఎస్ అని వచ్చింది అంటే, ఇప్పుడు నేను చెప్పే వాటిలో మీకు ఎక్కువ శాతం ఎస్ అని వచ్చిందంటే మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారు. మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారు, మీరు మార్చుకోవాలని అర్థం.
ఎలా మీరు బ్యాడ్ అసోసియేషన్ లో ఉన్నారని మీరు అంటే ఒక నెగిటివ్ లో ఉన్నారని మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలంటే ఒక మంచి అవకాశం మీకు తరచుగా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఎవరన్నా మీ అప్లై మీకు వెస్టిజ్ గురించి చెప్పినప్పుడు మీకు మీటింగ్ ఉందని చెప్పినప్పుడు లేదంటే మీరు ఇలా తయారవ్వాలని చెప్పినప్పుడు గోక్రౌన్ గురించి చెప్పినప్పుడు కానీ సిఎన్సి ఆఫర్ గురించి చెప్పినప్పుడు కానీ లేదు ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు మీకు అది తరచుగా అసౌకర్యంగా వినటానికి సరిగా లేకుండా ఇది నాకు ఇబ్బందికరంగా ఉందని మీకు అనిపిస్తుంది అంటే మీ అసోసియేషన్ కరెక్ట్ గా లేదు మిత్రులారా. మీ అసోసియేషన్ కరెక్ట్ గా లేదు. అంటే ఒక మంచి అవకాశం మీకు తరచుగా నెగిటివ్ గా అనిపిస్తుంది అంటే అది అసౌకర్యంగా అనిపిస్తుంది అంటే మీరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారంటే అది మీకు సరిగా లేదు అని అర్థం. మీ మైండ్ సరిగా లేదు, మీ పరిసరాలు సరిగా లేవు, మీ అసోసియేషన్ సరిగా లేదు, మీ మిత్రత్వం సరిగా లేదు. దాంతో పాటు ఒక మంచి అవకాశం ఏ గుడ్ ఆపర్చునిటీ కెన్ డిస్టర్బ్ యువర్ రెగ్యులర్ డే టు డే లైఫ్. అంటే ఒక మంచి అవకాశం మీకు రోజువారీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది అంటే అంటే మిమ్మల్ని అంతరాయం కలిగిస్తుంది అంటే అది మీకు మంచి అసోసియేషన్ లాగా మీకు కనపడట్లేదు. వెస్టీజ్ అవకాశం మనకు వచ్చింది కానీ ఇది మనకి మంచిగా కనపడట్లేదు. అదే మీటింగ్కి వెళ్ళాలి, రోజు మీటింగ్కి రావాలి, సిఎన్సీ చేయమంటున్నారు, ఇదంతా కూడా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇదంతా కూడా మన మైండ్కి ఎక్కట్లేదు అంటే ఇదంతా కూడా మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మనం కరెక్ట్ మిత్రత్వంలో లేము మిత్రులారా. అవునంటారా కదంటారా ఎస్ఆర్ఎస్ లీడర్స్? సో మనం కరెక్ట్ గా ఫ్రెండ్షిప్ లో లేము, సో కరెక్ట్ అయిన అసోసియేషన్ లో మనం లేము. సో కాబట్టి మనం దీన్ని మార్చుకోవాలి. అలాగే మీరు ఒక గురువు కలిసినప్పుడు అదే మెంటర్స్ మన ఫ్రెండ్స్ కావచ్చు, మిత్రులు కావచ్చు, మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కావచ్చు, మన వెస్టీజ్ లో ఉన్న అప్లయన్స్ కావచ్చు, మన గురువుల్ని మనం కలిసినప్పుడు అరే నా టైం వేస్ట్ అయిపోతుంది రా బాయ్, వీడు సోదేంటి, ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ మైండ్ లోకి అలాంటి ఆలోచన వచ్చింది అంటే మీరు కరెక్ట్ వేలో లేరు మిత్రులారా. మీరు కరెక్ట్ వేలో లేరు. చెక్ చేసుకోండి. అన్నా నీకే చెప్తున్నా, బ్రదర్, తమ్ముడు, మేడం మీకే చెప్తున్నా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ గురువుని మీరు కలిసినప్పుడు, మీ మెంటర్ని, మీ అప్లైని మీరు కలిసినప్పుడు నా టైం వేస్ట్ అయిపోతుంది, నాకు ఇంత టైం లేదు, నాకేంటి ఈయన సోది, ఈయన రోజు ఇదేగా చెప్పేది, అవసరమా నాకు అని మీకు అనిపిస్తుంది అంటే మీరు కరెక్ట్ గా లేరు. అలాగే మీరు ఒక మంచి బుక్ చదివినప్పుడు అరే ఇలాంటి బుక్స్ లోనే చదువుతాం, రియల్ లైఫ్ లో మనం ఎదగలేము, ఇలాంటివన్నీ అయ్యే పనులు కాదు, ఏదో కల్పితాలు దీంట్లో రాస్తారు, ఇదంతా నా టైం వేస్ట్ అని మీకు అనిపిస్తుంది అంటే మీ మైండ్ కరెక్ట్ గా లేదు మిత్రులారా. మీ మైండ్ కరెక్ట్ గా లేదు. ఒక బుక్ చదివినప్పుడు మీ టైం వేస్ట్ అవుతుంది అనిపించినా, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను సోది కొడుతున్నాడు నాకు అవసరమా అని మీకు అనిపించినా, ఒక అవకాశం వచ్చినప్పుడు మీకు ఇదంతా కూడా నాకు అవసరమా అని మీకు అన్కంఫర్టబుల్ గా మీరు ఫీల్ అయినా సరే ఇదంతా కూడా మీరు మంచి అసోసియేషన్ లో లేరు. అందుకనే ఒక గ్రేట్ వర్డ్ మనం చూస్తూ ఉంటాం. ఒక నార్మల్ వ్యక్తులు, మధ్యతరగతి వ్యక్తులు, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తులట ఒక అవకాశం వస్తే దాన్ని పెద్ద స్కామ్ లాగా చూస్తారంట. స్కామ్ లాగా, పెద్ద స్కామ్ లాగా. అదే మంచి అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక అవకాశం వస్తే దాంట్లో ఆపర్చునిటీ చూస్తారు. అంటే దాంట్లో ఎంత హైట్కి వెళ్ళొచ్చో చూస్తారు. అంటే వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు దాంట్లో అవకాశాన్ని చూస్తున్నారు, దీంట్లో మనం స్కామ్ చూస్తున్నాం. నన్ను జాయిన్ చేసిన వాడికి ఎంత డబ్బులు వస్తాయో, నా అప్లైన్కి ఎంత డబ్బులు వస్తాయో, నేను పీవీ చేస్తే నాకు డబ్బులు వస్తాయో, మా అప్లైన్కి వస్తాయో, గోక్రౌన్ అంటున్నారు, గోక్రౌన్ అవటం వల్ల నాకేంటి లాభం. అదే ఒక లెగ్ సిల్వర్ తో నేను చేసుకుంటే సిల్వర్ గా 1 నెల ఓబీతో నాకు మంచి ఇన్కమ్ వస్తుంది. అదే క్రౌన్ డైరెక్టర్ గా 2,2,000తో నేను 6 లెగ్గులు కంటిన్యూ చేసుకుంటే నాకేం డబ్బులు వస్తాయి. 6 నెలలు ఎల్ఓబీలు చేస్తేనే బాగుంటది, బట్ సింగిల్ గా అయితే ఎల్ఓబి నేను చేయలేను. కాబట్టి ఒక లైన్ మీద నేను పనిచేస్తా. ఇలా మీకు మీకు మీ గురువు గారు కానీ, మీ బుక్స్ కానీ, మీకు వచ్చే అవకాశాలు కానీ మీకు నెగిటివ్ గా అనిపిస్తున్నాయి అంటే మీరు మంచి మిత్రత్వంలో లేరు మిత్రులారా. మీ అసోసియేషన్ ని మార్చుకోండి. సో చూడండి ఇక్కడ అసోసియేషన్ వెస్టీజ్ అనేది ఒక అద్భుతమైన అసోసియేషన్. అసోసియేట్ విత్ వెస్టీజ్ ప్రైడ్ అసోసియేషన్ అంటే మీ సావాసం చేయండి, మీరు వీళ్ళతో గడపండి. ఎవరితో అంటే వెస్టీజ్ తో మీరు గడపండి. వెస్టీజ్ అనే ఒక అసోసియేషన్ తో గడపండి. వెస్టీజ్ అనే ఒక బ్యూటిఫుల్ అసోసియేషన్ తో మీరు గడపండి. అద్భుతమైన లైఫ్ ఉన్న అసోసియేషన్ తో మీరు గడపండి. మీ యొక్క లైఫ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. అందుకని ఇక్కడ పెట్టాను చూడండి. ఇఫ్ యువర్ చూస్ వెస్టీజ్ యాజ్ ఎ కెరియర్ ఇట్ అప్లిఫ్ట్స్ యువర్ హై అండ్ వెరీ హై స్టేర్స్. అంటే మీరు వెస్టీజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇది మిమ్మల్ని ఎన్నో రెట్ల పైకి తీసుకెళ్తుంది. మీ యొక్క జీవితాన్ని అధపాతంలో ఉన్న మన జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. నేనే దానికి ఎగ్జాంపుల్. చిన్నప్పుడు ఫాదర్ చనిపోయారు, ఇంటి రెంట్ కట్టడానికి మనీ లేదు. ఫాదర్ చనిపోయినప్పుడు అంబులెన్స్ డ్రైవర్ ఇవ్వడానికి మనీ లేదు.
ఎన్నోసార్లు ఇబ్బంది పడడం, చదువుకోవడానికి బుక్స్ కి మనీ లేదు. అలాంటి ఒక స్థాయి నుంచి ఎంతో డౌన్ స్థాయిలో ఉన్న నన్ను ఈ రోజు ₹1,00,00,000 ఇంట్లో కూర్చోబెట్టింది అంటే హ్యాట్స్ ఆఫ్ టు మై అసోసియేషన్ అని చెప్తాను. నా అసోసియేషన్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నా మిత్రత్వం, నా సంఘం, నేను గడిపే బుక్స్, నేను చదివే పేపర్, నేను చూసే టీవీ, నేను చూసే మొబైల్, ఇవన్నీ కూడా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను చెప్తాను. థ్యాంక్స్ టు మై అసోసియేషన్, అలాగే థ్యాంక్స్ టు మై అప్లయన్స్. సో కాబట్టి అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. దాంతో పాటు ఇఫ్ యూ అసోసియేట్ విత్ వెస్టీజ్ మేనేజ్మెంట్, అంటే మన మేనేజ్మెంట్ తో కనుక మీరు అసోసియేట్ అయితే, అంటే మన మేనేజ్మెంట్ తో కనుక మీరు వాళ్ళతో ఏకలవ్యుడి శిష్యులాగా మీరు వాళ్ళ శిష్యరకం తీసుకుంటే, అలాగే మీ యొక్క లీడర్స్, మీ యొక్క అప్లయన్స్, మన యొక్క విఎంసీ మెంబర్లు, వీళ్ళతో కనుక మనం అసోసియేషన్ తీసుకుంటే, వాళ్ళ యొక్క ఆ దగ్గర శిష్యరికం మనం తీసుకుంటే, అంటే ద్రోణాచార్యుడి దగ్గర ఎలా అయితే శిష్యరికం తీసుకున్నారో ఏకలవ్యుడు, అంటే ఏకలవ్యుడు డైరెక్ట్ గా ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకోలేదు. బట్ ఆయన ఎక్కడో నేర్పుతుంటే అక్కడి నుంచి విలువిద్యలని నేర్చుకున్నాడు. అంటే ద్రోణాచార్యుడు అంత వాడి ఎవరైతే అద్భుతమైన గురువు ఉన్నారో ఆ గురువు దగ్గర డైరెక్ట్ గా స్థానం మనకి లభించలేకపోయినా, డైరెక్ట్ గా వాళ్ళతో గడిపే టైం లేకపోయినా, వాళ్ళ దూరం నుంచి చేస్తూ వాళ్ళు చేసే యాక్టివిటీస్ చూస్తూ ఎలా అయితే నేర్చుకొని ఏకలవ్యుడు ఈవెన్ ఒక స్థాయిలో చెప్పాలంటే ఆ మనకి కర్ణుడు, అర్జునుడు, అలాగే వీళ్ళందరికంటే కూడా పవర్ఫుల్ గా విలువిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్తారు. అలాంటి ఒక పొజిషన్ కి అతను రీచ్ అయ్యాడంటే వాళ్ళతో మన మిత్రత్వం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, వాళ్ళని గురువుగా భావించడం, వాళ్ళు చేసే పనుల నుంచి మనం నేర్చుకోవడం, ఇలా వాళ్ళు నేర్చుకున్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఇవన్నీ మన పురాణ ఇతిహాసాలు, మనం డైలీ నడిపే మన జీవితం నుంచి, మనం చూసే వ్యక్తుల దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సో కాబట్టి మీ అసోసియేషన్ వెస్టీజ్ లీడర్లతో పెట్టండి, మీ అసోసియేషన్ వెస్టీజ్ మిత్రులతో పెట్టండి, మీ యొక్క మేనేజ్మెంట్ తో పెట్టండి. సో యూ విల్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ జీరో టు హీరో. సో చూడొచ్చు, మనందరం జీరో నుంచి హీరో వచ్చిన మిత్రులు ఎంతో మందిని మనం చూసాం. సో జీరో నుంచి హీరోగా ఎదగాలి అంటే కేవలం వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ మాత్రం అవకాశం ఉంది. మీ లైఫ్ ఎంత అధా పాత్రలోనైనా ఉండొచ్చు. మీ ఆలోచనలు మార్చుకోండి, మీ యాక్టివిటీ మార్చుకోండి, మీ యొక్క ఇందాక నేను చెప్పిన విధంగా ఇక్కడ స్క్రీన్ మీద కనపడే అన్ని విషయాలు మీరు మార్చుకోండి. ఆటోమేటిక్ గా మీ లైఫ్ మారుతుంది. ఎందుకంటే మీరు అసోసియేట్ అయ్యి ఉన్నది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే అంచెలంచెలుగా ఎదిగిన ఒక ప్లాట్ఫామ్, ఇండియాలో జీరోగా స్టార్ట్ అయిన ఒక ప్లాట్ఫామ్. ఇండియాలో అసలు ఈ కంపెనీకి లైఫ్ లేదు. ఈ కంపెనీ అంటే ఆమడ దూరం పారిపోయే ఒక సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఎంటైర్ ఇండియాలో మన కంపెనీ యొక్క గ్రోత్ ఎంత అంటే మన దగ్గర దాపులు ఎవరు లేరు, మన టచ్ చేసే దమ్ము కానీ సత్తా కానీ ఎవరికి లేదు. వీఆర్ #1 ఇన్ ఇండస్ట్రీ. వెస్ట్ ఈజ్ #1 ఇన్ ఇండియా. వరల్డ్ వైడ్ గా టాప్ 100 లో గత 6-7 సంవత్సరాల నుంచి మనం కంటిన్యూగా వస్తున్నాం. అంటే ఒకసారి థింక్ చేయండి, ఇండియాలో మనం #1, వరల్డ్ వైడ్ గా టాప్ 100 లో ఉన్నాం. రాబోయే రోజుల్లో టాప్ 10 లోకి మనం వెళ్ళబోతున్నాం. అలాంటి ఒక కంపెనీతో మనం అసోసియేట్ అయి ఉన్నాం. ఎంతో మంది జనాల యొక్క, ప్రజల యొక్క ఆకలి కోరికలు తీరుస్తూ, వాళ్ళ యొక్క లైఫ్ లను ఎంతో మారుస్తూ, తన లైఫ్ లో వెలుగులు నింపినటువంటి ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తా ఉన్నాం మిత్రులారా. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒకసారి థింక్ చేయండి, ఒకసారి అలాంటి అద్భుతమైన కెరీర్ మనకుంది. సో ఇక్కడ చూడండి, మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దీపక్ గారు, బాలి గారు అండ్ కన్వర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం మనం. అలాంటి అద్భుతమైన కంపెనీని మనకి క్రియేట్ చేశారు. ఎప్పుడైతే 2004 జూన్ 2న వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో, వాళ్ళ అసోసియేషన్ ఉందో, వాళ్ళ మిత్రత్వం ఉందో, ఆ మిత్రత్వమే మన ఇక్కడ దాకా తీసుకొస్తుంది. వాళ్ళ అసోసియేషన్ అనేది గ్రేట్ అని చెప్తాను. బాలి గారు ఎన్నో చాలా కంపెనీలో సిఇఓగా, మేనేజర్ గా, మేనేజింగ్ పార్ట్నర్ గా, ఇలా ఎన్నో రకాలుగా హోదాల్లో పనిచేసినప్పుడు దీపక్ గారు, కన్వర్ గారు వేరే వేరే ప్లేసులు ఎక్కడెక్కడో ఏదో జాబులు చేసుకునే వాళ్ళట, వేరే వేరే ఇండస్ట్రీస్ లో ఉండేవాళ్ళు. బట్ వీళ్ళు ఒక సమావేశంలో అందరూ కలుసుకొని ఎలా అయినా సరే మనం కలిసి ఇండియాకి ఇలాంటి ఒక కంపెనీని పరిచయించాలి, ఇలాంటి ఒక అసోసియేషన్ ఇవ్వాలి, వెస్టీజ్ లో రాబోయే 20 సంవత్సరాల్లో ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి ఆ రోజు ఆ ఒక బీజం వేశారు. కాబట్టే ఈ రోజు వరల్డ్ వైడ్ గా మన కంపెనీ రాకింగ్ లో వెళ్తా ఉంది. వాళ్ళ అసోసియేషన్ అంటే వాళ్ళ ఏకత్వం, వాళ్ళ ముగ్గురు ఒకటే మాట, ఒకటే బాట లాగా వాళ్ళ ముగ్గురు మనకి ఎన్నో మార్గదర్శకాలు ఇస్తూ, ఎన్నో నేర్పుతూ, ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అలాంటి ఒక రిజల్ట్స్ మనందరికీ కనపడుతుంది మిత్రులారా. సో కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు మన మేనేజ్మెంట్. దాంతో పాటు ఇంకా పవర్ఫుల్ అసోసియేషన్. సో మేనేజ్మెంట్ తో పాటు నా అసోసియేషన్ అయితే వీళ్ళతో అని చెప్తాను. సో మన విఎంసిఎం మెంబర్స్, వెస్టీజ్ మిలియనర్ కౌన్సిల్ మెంబర్స్, అంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది మిలియనర్స్ ఉంటారో నాకు తెలియదు, కానీ దేశంలో ఉన్న మిలియనర్స్ తో పోలిస్తే మన వెస్టీజ్ లో మిలియనర్స్ ఎక్కువ ఫ్రెండ్స్. వెస్టీజ్ లో మిలియనర్స్ ఎక్కువ. వీళ్ళందరూ కూడా నార్మల్ వ్యక్తులు. దాంట్లో చూడండి, మన టాప్ అప్ లైన్ విజయరాజ్ గారు ఉన్నారు. విజయరాజ్ గారు చాలా గ్రేట్ పర్సన్. సో సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్న ఒక వ్యక్తి ఈ రోజు 18 లక్షలు సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. సో అలాగే సుబ్బయ్య శెట్టి గారు,
ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక మంచి ట్రైనర్ గా ఒక మంచి హోదాలో 1,00,000 2 లక్షల జీతంతో 1996 లోనే పనిచేసే వ్యక్తి ఈ రోజు 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సో రోడ్ల అమ్మట, ప్లాట్ఫామ్స్ అమ్మట క్యాసెట్లు అమ్ముకునే ఒక వ్యక్తి, క్యాసెట్లు, సిడి క్యాసెట్లు అమ్ముకుని, పాటల క్యాసెట్లు అమ్ముకునే ఒక వ్యక్తి, నార్మల్ జీవితాన్ని స్టార్ట్ చేసిన ఒక వ్యక్తి ఈ రోజు వెస్టిజ్ ద్వారా ఆసియాలోనే అతి పెద్ద ఇన్కమ్ ని, హైయెస్ట్ ఇన్కమ్ ని ఎర్న్ చేస్తూ మరి 1,60,60,00,000 రూపాయల ఇన్కమ్ తీసుకుంటూ మన వెస్టిజ్ సిస్టమ్ లో తన లైఫ్ ని ఎంతో మందికి ఆదర్శంగా చూపిస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా మన గ్రేట్ అప్లయన్స్ కావడం అనేది మనకి చాలా గర్వకారణం అని చెప్పొచ్చు. అలాంటి ఒక అప్లయన్స్, అలాంటి ఒక గురువులు అసోసియేషన్ లో మనం ఉన్నాం. సో ఎంత పవర్ఫుల్ గురువుల మధ్యలో మనం ఉన్నాం ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో అలాగే ఎంత పవర్ఫుల్ మేనేజ్మెంట్ మధ్యలో మనం ఉన్నామో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. సో కాబట్టి మీ అసోసియేషన్ చాలా అద్భుతంగా ఉండాలని కోరుతూ, సో రాబోయే రోజుల్లో మంచి అసోసియేషన్ మీరు డెవలప్ చేసుకొని, ఇందాక నేను చెప్పినట్టుగా మీకు నెగిటివ్ రిజల్ట్ వస్తుందంటే ఇవన్నీ కారణం. మీరు చూసే పేపర్, వాట్సాప్, టీవీ, గర్ల్ ఫ్రెండ్, మీ పేరెంట్స్, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్, పేపర్స్, బుక్స్ అన్ని కూడా మీ అసోసియేషన్ దారితీస్తాయి, మీ యొక్క గ్రోత్ కి దారి పడతాయి. సో అన్ని కూడా మీరు చేంజ్ చేసుకొని ఒక మంచి అసోసియేషన్ లోకి రావాలని కోరుతూ, రాబోయే రోజుల్లో అందరూ కూడా విఎంసీఎం మెంబర్లు, యూత్ ఐకాన్లు అవ్వాలని కోరుతూ, మరి ఇప్పటికి చాలా లేట్ అయింది. ఎంతటి మంచి అవకాశం ఇచ్చిన ఎంటైర్ మన టోటల్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా నా యొక్క ఆఫ్లైన్ మిస్టర్ విజయరాజు గారికి సదా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్ యూ సార్. ఎన్నో విషయాలు నేర్పుతూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే మన టోటల్ టాప్ అప్లైన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ, విష్ యూ వెల్, నమస్తే, మీ శరత్ ప్రభల, ఓవర్ టు హోస్ట్ ఈ జూమ్ ఈ యొక్క